ఏదో సంఘాలను విడదీసి మా పేరు మీద ఏదో కొన్ని సంఘాలను కట్టుకొని కొంతమందిని మీ సంఘాల్లో నుంచి దూరం చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఎవరొచ్చినా తరగతులకు హాజరు కావచ్చు. మీ దేవాలయాలను విడిచి కానీ, మీ సంఘాలను విడిచి కానీ, మీ సహవాసాలను విడిచి కానీ మేము ఎప్పుడూ ఎవరిని ఆహ్వానించం. మీరు రండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, వెళ్ళి ప్రపంచానికి ప్రకటించండి. ప్రయాసపడి భారము మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అలా పిలిచిన యేసుక్రీస్తు మహాజ్ఞానంతో వాళ్ళని నింపాడు. అలా నింపిన తరువాత యేసేమన్నాడో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. 4 గోడల మధ్య మాత్రమే మనం ఉండకుండా సమాజాన్ని వెలిగించాలి. మన చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని కాపాడాలి. మన చుట్టూ ఉన్న ఈ తరాన్ని కాపాడాలి. ఎవరు కాపాడుతారు? జ్ఞానమెరిగిన మీరు, మహాజ్ఞానాన్ని ఒక బైబిలుగా సొంతం చేసుకున్న మీరే ఈ సమాజం కొరకు పట్టించుకోకపోతే ఈ దేశం ఏమైపోతుందో, ఈ ప్రపంచం ఎటుపోతుందో మీరు ఆలోచించాలి.